హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో నేనైతే ఆలుగడ్డ కర్రీ కొంచెం స్పెషల్గా చేశాను. ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను. చాలా చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుందండి. నాకైతే మస్తు నచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. బగారా మసాలా ఉంటుంది కదా, బగారా రైస్ చేసుకోవడానికి మనం యూస్ చేసే మసాలా అదైతే వేసుకున్నాను. 2-3 ఆకులు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పసుపు వేసుకున్నాను. ఆలుగడ్డ పీసెస్ అయితే పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ పోసి అందులో కొంచెం అల్లం వేసాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదండి, చాలా చాలా బాగుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే బగారా మిక్స్ వేయడం వలన మరింత టేస్ట్ అయితే యాడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్.